ఏంటిది? ఏం జరుగుతుంది? ఏంటి తినే వస్తువుల మీద ఈగలు? ఈ వడా బజ్జీల్ని మూసిపెట్టరా? మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే అనుకుంటా. అరే సార్, వ్యాపారం టైంలో వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తీసుకోండి, నేను పెద్ద సార్తో మాట్లాడేశాను. ఆయన రోజు ఇక్కడికి వడపావు తినడానికి వస్తారు. నాకు తెలుసులే గానీ ఇక మీద జాగ్రత్తగా ఉండండి. పెద్ద వచ్చేసాడు పోతుండే. ఏంటి ఇటు పక్కొచ్చో బిందియారాని? అరే కొంచెం ఆగు. ఏంటి మొక్కనలా పెట్టుకుంటావు? ఇలా చూడు, ఈరోజు ఈవినింగ్ షోకి 2 టికెట్లు ఉన్నాయి. ఇద్దరు వెళ్ళి సినిమా చూసి బాగా పాప్కార్న్ తిందాం. వెళ్దామా? నీకు పాప్కార్న్ నచ్చలేదంటే కూల్ డ్రింక్ కొనిస్తాను. నువ్వు కొంచెం చల్లబడు, నాకు కొంచెం వేడెక్కించు. ఈ ఒక్కరోజు నాతో రావా? ఈరోజు హీల్స్ ఉన్న శాండల్ వేసుకోలేదు, చెప్పులు వేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుంటావు కదా రాజా? ఎక్కువ పోజు కొట్టుకోకేనా? నీ నాటకాలు నా దగ్గరొద్దు. అందరూ చూసేలాగా నిన్ను కొడతాను. ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. సరే సరే వెళ్తానులే, కానీ మళ్ళీ వస్తాను నేను. ఇంక ఈసారి నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు నాకు దొరక్కపోతే ఇంక ఎవ్వరికి దక్కనివ్వను. నేను నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను. వెళ్ళరా వెళ్ళు. పోటుగాడు వచ్చాడు. నీలాంటి వాళ్ళని 100 మందిని చూసాను రా. ఈ బిందె ఎవరిని చూసి భయపడదు. నేను రోజంతా పనిచేస్తున్నా, అత్త దగ్గర తిట్లు తింటున్నా. నేనైతే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కాదు, వాళ్ళ ఇంట్లో పని మనిషిని అనిపిస్తుంది. నేను ఇదంతా భరించలేకపోతున్నా. సుహాస్, మన ఇక్కడి నుంచి పారిపోదాం. నేను ఇక్కడ ఉండను. సుప్రియ, ఇలా చూడు. సుప్రియ, నువ్వు రోజు ఏడవడం చూసి నేను సంతోషపడుతున్నాను అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్నలు ఇలా చేస్తున్నారని నువ్వు ప్రతిసారి నాతో చెప్పినప్పుడు నా రక్తం మరిగిపోతుంది. మన ఇక్కడి నుంచి పారిపోదాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకు 18 ఏళ్ళు నిండేదాకా మనం ఎక్కడికి పారిపోలేం. అలా చేస్తే క్రైమ్ అవుతుంది. మనం పారిపోయినా పోలీసులు మనల్ని పట్టుకొని మీ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను ఇంకా టార్చర్ పెడతారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, భయపడే వాళ్ళనే ఇంకా భయపెట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సరే సుహాస్, టైం ఎంత? టైం అయిపోయింది. నేను రేపు కలుస్తాను. బాయ్. నువ్వు వెళ్తున్నా? సరే. ఏమైనా కావాలా స్మిత? మార్కెట్కి వెళ్తున్నా. నీకు 100 ఆయుష్ తెలుసా? వామ్మో, అంత ఆయుషా? వద్దమ్మా వద్దు. ఈ జీవితం ఇలా ఉంది. ఇలాంటి జీవితం ఇక వద్దు. అరే అంకుల్, ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరు చాలా మంచివారు. అమ్మ ఏమంటుందో తెలుసా? ఎవరు మంచోళ్ళో వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది. సరే సరే, మార్కెట్ నుంచి ఏమైనా తేవాలా? నేను లిస్ట్ రాసి పెట్టాను, డబ్బులు కూడా తీసుకొస్తా. ఉండండి. ఈ పాపను కూడా వదిలిపెట్టాడు అనుకుంటా. అరే, తను చిన్న పిల్లే కదా. తను చిన్నపిల్ల కాదు, తనకు 16 ఏళ్ళైపోయింది. ఈ సుధీర్ చూపు ఎలాంటోడో నీకు తెలుసు కదా. ఇదిగో వడాపావ్. ఏంట్రా, నువ్వు వడాపావ్ తినే బతికేస్తావా? రోజు తినడానికి ఎక్కడికి వస్తావు? నా మాట విని అప్పుడప్పుడు భోంచేస్తూ ఉండు. ఈ మైదా కడుపులోకి వెళ్ళి పాడు చేసేస్తుంది, అర్థమైందా? అమ్మా, సరే నేను బయలుదేరుతాను. స్మితకి టిఫిన్ ఇవ్వాలి కదా. సరే ఆగు. ఆ మున్నా దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. వాడు నిన్ను తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అరే అమ్మా, నువ్వు టెన్షన్ అవ్వకు. ఆ మున్నానే ఒకరోజు దేవుడు తీసుకెళ్తాడు. సరే నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా ఉండమ్మా. స్మిత, వస్తున్నానక్క. ఇదిగో తీసుకోని టిఫిన్. అక్క, బయట ఎందుకున్నావు? లోపలికి రా, షర్బత్ తాగుతీ గాని. అరే వద్దు, రోజు షర్బత్ తాగితే నా నాలుక తీపైపోతుంది. నా వ్యాపారానికి నేను తీయగా ఉండకూడదు, కారంగా ఉండాలి. అక్క, నిన్నెవరూ బీట్ చేయలేరు తెలుసా? సరే నేను వెళ్తాను. కొట్టు దగ్గర అమ్మ ఒకరితే ఉంది. ఇదెవరైనా తింటారా? ఎలా చేసావు ఇలాంటి రొట్టెలు?
మాడిపోయిన రొట్టెల్ని నువ్వే తినాలి. నేను తినను. నాకే ఎదురు చెప్తున్నావా? నీకెంత ధైర్యం నన్ను ఎదిరించి మాట్లాడుతున్నా? పని దొంగదానా? పని దొంగ నేను కాదు, మీరు. మావయ్య బయట పనిచేస్తున్నారు, నేను ఇంట్లో పనిచేస్తున్నా. మీరేం చేస్తున్నారు? రోజంతా తింటూనే ఉంటారు. చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతుందో? చూసారా మీరు? ఇలాగే మాట్లాడుతూ ఉంటే నీ నాలుకను కత్తిరిచేస్తాను. ఏ మంగళ్, నువ్వు నోరవి. సుప్రియ, మమ్మీతో ఇలాగే మాట్లాడతావా? క్షమాపణ అడుగు. నేను అడగడు, తప్పు చేసింది ఆవిడే. ఇంకా నువ్వు ఇలాంటి ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నావు కదా, ఇదంతా మా అమ్మ నాన్న వల్లే. ప్రతి నెల వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, దాన్ని తీసుకుని మీరు ఇదంతా చేస్తున్నారు. ఏయ్, మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నావా? లేదు, మీకు గుర్తు చేస్తున్నాను. నాకు 18 ఏళ్ళు అయిపోతే తర్వాత నీకు ఇలాంటి జీవితం అనేది దొరకదు. ఇంకా నీ ఆటలు కూడా క్లోజ్. ఎంత పొగరే నీకు! ఎన్ని మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? దాన్ని చంపేస్తావేంటి? చెప్తాను. చాలా ఏళ్ళుగా నేను తట్టుకుంటున్నాను. 2 పూటల అన్నం, ఇంకా ఉండడానికి ఇల్లు, ఇంకేం కావాలి తనకి? ఏయ్, ఇక మీదట చూడు, నేను రోజు చేసే టార్చర్లో నువ్వు జవాబు ఇవ్వడమే మర్చిపోతావు. సార్, సుప్రియ మా చెల్లెలు కూతురు సార్. 6 సంవత్సరాల క్రితం మా చెల్లెలు వాళ్ళ ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. అప్పటి నుంచి నేను సుప్రియని చూసుకుంటాను సార్. అవును సార్, మీరు ఇంటి పరిస్థితిని చూస్తున్నారు కదా. మేమిద్దరం చాలా కష్టపడి ఇక్కడ బతుకుతున్నాం సార్. అయినా సుప్రియని మా సొంత కూతురుగా చూసుకున్నాం. కానీ ఎప్పుడు మమ్మల్ని ఆ అమ్మాయి బంధువులాగా చూడలేదు. ఎప్పుడు తను ఇంట్లో నుంచి పారిపోవాలని అంటుంటుంది సార్. ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఎవరితో? తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సార్, ఈ రోజులో పిల్లలు అమ్మా నాన్నకి నిజం ఎక్కడ చెప్తున్నారు? తను కూడా దాస్తూనే ఉంటుంది సార్. అంటే ఎవరైనా ఉన్నారా? అవును సార్, అది వాడి పేరు సుహాస్ జోషి సార్. వాడే ఏదో ఒకటి చేసుంటాడు సార్. హర్ష, సార్, సుప్రియ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకో. తన రూమ్ను కూడా గాలించు. సార్, ఆ సుహాస్ జోషిని ఒకసారి కలవాలి. వయసులో ఉన్న చిన్నపిల్ల, ప్రేమ మాటలు చెప్పి మాయలో పడేసుంటాడు. ఈ సుహాష్ జోవి గంటలోగా నాకు పోలీస్ స్టేషన్లో ఉండాలి. లేదు సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు తనని ఇంట్లో ఒక పని మనిషిలా ట్రీట్ చేసేవాళ్ళు సార్. నా మాట మీరు నమ్మడం లేదు కదా? అయితే వాళ్ళ పక్కింట్లో ఒక్కసారి అడగండి సార్. సార్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్. సుప్రియ వాళ్ళ అమ్మా నాన్నలు తన కోసం 15 లక్షల ఎఫ్డి, 5 లక్షల విలువ గల బంగారం చేయించారు. వాటి ద్వారా వచ్చే వడ్డీ వల్లే వాళ్ళు పోటు గడుపుతున్నారు. ఈ అనిల్ మంగళ ఎటువంటి పని చేయరా? ఆయన అసలు ఏ పని చెయ్యరు సార్. నిజానికి అతను చాలా వేస్ట్ పర్సన్. ఇంకా ఆవిడైతే ఇంట్లో ఏ పని చేయకుండా మహారాణిలా పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. సుప్రియ సంపాదనతో ఇల్లు గడుస్తోందంటున్నావు. మరి సుప్రియని ఎందుకు ఇబ్బంది పెడతారు? తను సంపాదించిన డబ్బుతోనే కదా జీవితం నడుస్తూ ఉంది. సార్, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే సుప్రియకి 18 ఏళ్ళు నిండాయంటే తన పేరు మీద ఉన్న అన్ని తనకే సొంతమవుతాయి. అందుకని 18 ఏళ్ళు నిండకుండానే చంపేశారు. నువ్వు మీ అంకుల్తో పాటు ఉంటున్నావు కదా? లేదు సార్, అది అంటే ఇప్పుడు ఆయన పూణేలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇక్కడికి వస్తూ పోతుంటారు. మరి నువ్వు? నేను గార్మెంట్ షాప్లో పనిచేస్తున్నాను. చూడు సుభాష్, నువ్వు కరెక్టు, వాళ్ళు తప్పు అని చెప్తున్నావు. ఈ కరెక్టు తప్పుల మధ్య నిజం దాగి ఉంటుంది. ఒకవేళ నాకు నిజమేమిటో తర్వాత తెలిసిందంటే నేను మాటిస్తున్నాను, కోర్టుకు వెళ్ళడానికి ముందే నేను నిన్ను చంపేస్తాను. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ ఊరోజులు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక వెళ్ళు. మీకేమనిపిస్తోంది సార్? వాడు నిజమే చెప్తున్నాడంటారా? చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సార్, విరారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. 6 రోజుల ముందు వాళ్ళకు ఒక శవం దొరికిందట. దేశ్ముఖాలి దగ్గరున్న నదిలోనంట. బాడీ మొత్తం డీకంప్లైంట్ అయిపోయింది. మేల్ ఆర్ ఫీమేల్? ఫీమేల్. ఆ కేసు ఫుల్ డీటెయిల్స్ ఫైల్ నాకు పంపించండి. అలాగే సార్. నేను తర్వాత చూస్తానులే. ఓకే సార్, వడాపావు తీసుకోండి సార్. మా ఊర్లో ఇది పెద్ద ఫేమస్. ఖాన్, ఏం చేస్తున్నావు అక్కడ నుంచుని? వచ్చి మాతో పాటు వడాపావు తిను. వద్దు సార్, థ్యాంక్ యూ. సార్, నాకు ఇది సీరియల్ కిల్లింగ్ ఏమో అనిపిస్తోంది. అమ్మాయిలు 2 బాడీస్ మనకి నది దగ్గర దొరికాయి. అలాగే ఇద్దరు వయసు 16 నుంచి 24 ఏళ్ల లోపే. సార్,
విరారి పోలీసులకి 6 రోజుల ముందే బాడీ దొరికింది. ఆ ఫైల్ని నేను స్టడీ చేశాను. పిఎం రిపోర్ట్. బాడీలో ఇంజరీస్ అయినాయి, బర్న్ మార్క్స్ ఉన్నాయి. తన వెంట్రుకలను పీకేశారు. అండ్ సార్, తను 2 నెలల ప్రెగ్నెంట్. సరే ఇక్కడ చూడండి, సేమ్ ప్యాటర్న్. సుప్రియకు కూడా అవే బర్న్ మార్క్స్ ఉన్నాయి. సార్ ఇది నేను షూర్గా చెప్పలేను, కానీ ఈ అమ్మాయి బట్టలు చూస్తుంటే, డిస్క్రిప్షన్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి యోగిత బండారి. తను 2 నెలల ముందు మాయమైంది. నీ అనుమానం కరెక్టే అనిపిస్తోంది. ఇది సీరియల్ కిల్లింగ్ వ్యవహారమే. టార్చర్ చేసిన పద్ధతి ఒకటే, మర్డర్ చేసిన ప్యాటర్న్ ఒకటే, ఏరియా కూడా ఒకటే. ఈ యోగిత ఇల్లు ఎక్కడుంది? మా యోగిత టాపర్ అండి. మేం తనని హైయర్ స్టడీస్ చదివించాలనుకున్నాం. తన సొంత కాల్లో తను నిలబడాలి అనుకున్నాం. మీరు చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్ అని విన్నాను. సార్, పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి కదా. యోగితకి బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎఫైర్ ఉందా? ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకుంటా. అతని పేరేంటి? మనోజ్ షిండే. వాడు తన ఫ్రెండ్ అని చెప్పేవాడు. జిఏ కోచింగ్ క్లాస్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది. యోగిత ఏ రోజు మాయమైందో ఆ రోజు తన కోచింగ్ క్లాస్లో టెస్ట్ ఉన్నది. తను టైంకి ఇంటికి రాకపోయేసరికి నేను తనకి కాల్ చేశాను. అప్పుడే వాడి మెసేజ్ నాకు వచ్చింది. వాడు ఏమన్నాడంటే తన ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతోందని, తనని వెతకడానికి ప్రయత్నించొద్దు అని. వాడు చెప్పాడని మీరు ఒప్పుకున్నారా? లేదు సార్, కానీ మేము పోలీసులకు కూడా విషయం చెప్పాం. తన గురించి తెలిస్తే మాకు ఫోన్ చేయమని కూడా చెప్పాం. సార్ తను మేజర్, తన ఇష్ట ప్రకారమే బయటికి వెళ్ళింది. తన లాస్ట్ మెసేజ్ చూస్తుంటే క్లియర్ అవుతుంది. ఏ బేసిస్లో నన్ను కంప్లైంట్ తీసుకోమంటారు సార్? కానీ వీళ్ళ దగ్గర నుంచి మేము అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకున్నాం, బేసిక్ ఎంక్వైరీ కూడా చేసాం. కానీ ఈరోజు మీరు హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? తను ఎక్కడుంది? ఇదిగోండి. మేడం, మీరు దీని గురించి గుర్తుపట్టగలరా? ఇది నా కూతురు యోగిత డ్రెస్. నా కూతురు ఎక్కడ? ఇలా చూడండి, విరాట్ నది దగ్గర ఒక బాడీ దొరికింది. ఈ బట్టలు మాకు సార్, ఇదంతా ఆ మనోజ్ గడే చేశాడు. వాడిని వదిలిపెట్టొద్దు సార్, వాడికి శిక్ష విధించాలి. నా కూతుర్ని చంపేశాడు. సార్, ఏం చేయాలో అర్థమైంది. బయటికి రారా. సార్, యోగిత నాకు చెల్లి లాంటిది సార్. తన బాయ్ ఫ్రెండ్ వేరే వాడు. ఎవరు? వాడి పేరు నీకు తెలుసా? తన పేరు నాకు తెలియదు సార్. నాకు అన్నా చెల్లెల అనుబంధం కదా, మరి చెల్లెలు బాయ్ ఫ్రెండ్ ఎవడో నీకు తెలీదా? సార్, ఫ్రెండ్షిప్ లో ప్రైవసీ ఉంటుంది కదా. అవునా? మీ ఇద్దరి మధ్యలో ఏమీ లేదా? అయితే మీరు ఎందుకు అంతలా కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు? మేడం, తను నా దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. అందుకేనా తను ఏ రోజు మిస్ అయిందో నువ్వు ఆ రోజే మిస్ అయ్యావు? చెప్పు, ఏమైంది? చెప్పు. హర్ష, నేను చెప్పాను ఆఫీసాన్ని తగ్గించుకొని. చెప్తాడులే, తను మంచి కుర్రాడు, స్కూల్లో టాపర్ కదా. సార్, నాకు నిజంగా తను ఎక్కడుందో ఏం తెలియదు సార్. తను ఏ రోజైతే మాయమైపోయిందో నేను ఆ రోజు కోటాకి నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను సార్. అక్కడ ఒక ఫేమస్ కోచింగ్ క్లాస్లో నాకు అడ్మిషన్ దొరికింది. నాకేం తెలియదు సార్ నిజంగా. రేయ్ హీరో, నీ పనులన్నీ టైంకి పూర్తయిపోతున్నాయి. నీకన్నీ ఆ దేవుడే చెప్తున్నాడా? చూడు, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ మేము క్రాస్ చెక్ చేయాలి. అంతవరకు నువ్వు లాకప్లో ఉండవు, అర్థమైందా? ఖాన్, వీ డిఎన్ఏ తీసి యోగితతో మ్యాచ్ చేయండి. ఓకే సార్. సార్, దయచేసి అలా చేయకండి సార్, నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. నువ్వు లోపలే ఉండి చదువుకోవచ్చు, మేమేమి నేను డిస్టర్బ్ చేయం. ఖాన్, ఇతను పుస్తకాలు తెచ్చివు. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. జైల్లో కూర్చుని బాగా చదువుకో. క్లోజ్ చేయండి. సార్, నేను చేయలేదు సార్, నా మాట వినండి. అయ్యో సార్, ఏం చేయలేదు. బింద్యా, 11 అయింది. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇంకా కొట్టిన కూడా మూయలేదు. మన ఊర్లో అమ్మాయిలకి ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అరే అమ్మా, నీ కూతురు పేరు బింద్యా. నీ కూతురు బింద్యా ఎవ్వరిని చూసి భయపడదు. ఓరి నాయనో, లోపల పెట్టు. సరే అమ్మా, నువ్వు భయపడకు. ఇలా చూడు, నీ కూతురు ఎవరో తెలుసా? తను అమ్మాయి కాదు, తనొక ఫైర్.
ఎవడైనా నా దగ్గరకు వచ్చాడే అనుకో, వాడు మాడి మసైపోతాడు. యోగిత ఫోన్ కోటా రాజస్థాన్కి వెళ్ళింది. తన నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉంది. తన నెంబర్ని ఇప్పుడు కూడా ట్రాక్ చేస్తున్నాం. అంటే యోగిత మనోజ్తో రాజస్థాన్కి వెళ్ళింది. అక్కడ నుంచి కోటాకి వెళ్ళిన తర్వాత తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ రాజస్థాన్లో స్విచ్ ఆఫ్ అయింది, శవమేమో ఇక్కడ విరాట్లో దొరికింది. ఎక్కడో తేడా కొడుతోందే. కోటా వెళ్ళి మనోజ్ స్టేట్మెంట్ని రీచెక్ చేయండి. అలాగే సార్. సార్, నేను కూడా మార్కెట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడున్న వాళ్ళు సుప్రియ ఎవరో కారులో ఉన్న వ్యక్తితో మాట్లాడిందని చెప్పారు. సిల్వర్ కలర్ గ్రే కారులో ఎవరో ఉన్నారంట సార్, కానీ కార్ నెంబర్ గుర్తులేదన్నారు. ఈ సిల్వర్ గ్రే వ్యాన్ ని ఆ చుట్టుపక్కల ఏరియాలో వెతకండి. ఓకే సార్. మనోజ్ చెప్పాడు కదా యోగితకి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. వాడికి ఈ విషయం ఎలా తెలిసిందో అది తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళ కూతురు అఫైర్ తెలిసిన తర్వాత తన అమ్మా నాన్నే తనని చంపేసి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు. వాళ్ళని కూడా తీసుకురండి. సార్. హర్ష, ఈ సుప్రియ యోగిత వీళ్ళిద్దరి సోషల్ అకౌంట్స్ చెక్ చేయి. ఒకవేళ మనకి వీళ్ళ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో దొరకచ్చు. అలాగే యోగిత వాళ్ళ పేరెంట్స్కి లాస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి చేసిందో ఆ లొకేషన్ కూడా నాకు కావాలి. రైట్ సార్. లెట్స్ మూవ్. కమ్. కూర్చో. అది వదిలేసి ఇది తీసుకో. 4 వడాపావ్. ఇంత? అక్క, మీరు నన్ను చాలా లావ్ చేసేస్తున్నారు. అరే లేదు లేదు, అమ్మ ఆరోగ్యం కొంచెం బాగోలేదు, అందువల్ల టిఫిన్ చేయలేకపోయాను. నువ్వు ఇది తిని సరిపెట్టుకో. సారీ. సారీ ఎందుకక్క? ఈ రోజు నైట్ ఆంటీకి నేను అన్నం వండి తీసుకొస్తాను. వద్దొద్దు, 7 గంటల తర్వాత ఇంటి నుంచి బయటికి రాకు. ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసు కదా. అమ్మ ఆరోగ్యం నయం కానీ మేమిద్దరం కలిసి ఇక్కడికి వస్తాం మీ ఇంట్లో తినడానికి. ఖచ్చితంగా రావాలక్క. అరే ఖచ్చితంగా వస్తాం. సరే, నీ టీ ఎలా ఉందో చూస్తాను. సార్, యోగిత సుప్రియ ఇద్దరికి సోషల్ అకౌంట్స్ లేవు. సువాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఇది క్లియర్ అవుతోంది. యోగితకి సోషల్ లైఫ్ లేదు. యోగిత వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ నెరవేర్చాలనుకుంది. సార్, చూస్తుంటే ఆ ఇద్దరు అమ్మాయిలు జీవితంలో సంతోషంగా లేరు. యోగిత వాళ్ళ అమ్మానాన్నల వల్ల, సుప్రియ వాళ్ళ అత్తయ్య మామయ్యల వల్ల బాధలు పడ్డారు. బహుశా ఈ అవకాశాన్ని ఎవరో ఉపయోగించుకున్నట్టున్నారు. ఇద్దరిని హత్య చేసింది ఒకడే, కన్ఫర్మ్. మరి సువాస్? కానీ వాళ్ళ ఓనర్ చెప్పిన దాన్ని బట్టి వాడు మామూలు కుర్రాడే. అది నిజమని అనిపిస్తోంది. సార్, ఈ ఏరియాలో 2 సిల్వర్ కలర్ వ్యాన్స్ ఉన్నాయి. 2 సామాన్ డెలివరీ చేయడానికి బయటికి వెళ్ళాయి. వచ్చాక మన పని స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? గుడ్. మనం ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలి. మీకు చెప్పకలేదుగా ఈరోజు మీడియా ఎలా ఉందో. చిన్న విషయం దొరికినా పెద్ద చేసేస్తారు. బ్రేకింగ్ న్యూస్. సార్, ఇది ఆ 2 ఏరియాల సీసీటీవీ ఫుటేజ్ సార్. మేడం 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 ఒక్క నిమిషం సార్. ఈ కారు యోగిత ఫోన్కి మెసేజ్ రావడానికి 2 నిమిషాల ముందు అటు వెళ్ళింది సార్. ఆ తర్వాత ఇది ఎక్కడా కనబడలేదు. కానీ ఈ వ్యాన్ నెంబర్ ప్లేట్ కనిపించట్లేదు. మేడం, ఈ ఫుటేజే కాకుండా టోల్ హైవే ఫుటేజ్ కూడా తెప్పించాం. ఎక్కడి నుంచి యోగిత మెసేజ్ వచ్చిందో అక్కడెక్కడైనా చుట్టుపక్కల పాడుబడ్డ ఇల్లుందేమో కనుక్కోండి. ఎందుకంటే ఇతను ఒకే వ్యక్తి. సో వాళ్ళని బంధించి ఉంచిన చోటు కూడా ఒకటే కావచ్చు. సార్, సార్, నా కూతురు మాయమైపోయింది. తను కనిపెట్టండి, లేకపోతే తను చంపేస్తాడు. నా కూతురు ఎక్కడికి మీరు ఏడవకుండా కూర్చుని మాట్లాడండి. సార్, నా కూతురు ఎప్పుడు మిస్ అయింది మీ అమ్మాయి? నిన్న సాయంత్రం నుంచి తను వెతకడానికి చాలా ప్రయత్నించాను. తన ఫ్రెండ్స్ని, నా బంధువుల్ని అందరినీ అడిగాను. తను ఎవరి దగ్గర వెళ్ళలేదు. తన ఫోన్ కూడా ఆఫ్ అని వస్తుంది. సార్, తనను కాపాడండి. ఈ లోకంలో ఉండేది తను మాత్రమే నాకు. తనెవరు? తను స్మిత, మా పక్కిట్లో ఉంటుంది. మీ అమ్మాయి ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళింది? ఇంట్లో నుంచి కాదు, కొట్టు నుంచి. నా కూతురు రోజంతా కొట్టును చూసుకుంటుంటుంది. మధ్యాహ్నంలో బజార్కి వెళ్ళి అన్ని సామాన్లు తనే తెస్తూ ఉంటుంది. కానీ 4 గంటలకు ఇంటికి వచ్చేస్తుంది. నిన్న రాలేదని చాలా భయపడిపోయాను. పాపా, బిందియాకి ఎవరైనా స్పెషల్ ఫ్రెండ్స్, ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? తెలీదు మ్యామ్. ఒక అబ్బాయి ఉన్నాడు, మున్నా అని. తనని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఏమన్నాడంటే, నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వడికి దక్కనివ్వను, నిన్ను ఎత్తుకెళ్ళిపోతా. హర్ష, వీళ్ళ దగ్గర బిందియా ఫోటో తీసుకో. అమ్మా, మీరేం దిగులు పడకండి. మీ అమ్మాయిని మేము త్వరగానే వెతుకుతాం. రండి. రండమ్మా, రండి.
సార్ ఇది మూడో అమ్మాయి, మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. హర్ష, కోపం అందరికీ వస్తోంది, కానీ ఇప్పుడు మనం తెలివిగా పనిచేయాలి. అప్పుడే నేరస్తుని రీచ్ అవ్వగలం. ఈ బిందియా ఫోన్, సీడిఆర్ అండ్ లాస్ట్ లొకేషన్ కలెక్ట్ చేయండి. వెంటనే ఈ మునాను పట్టుకోండి. వాడు వెంటనే ఇక్కడికి వచ్చి తీరాలి. బిందియా ఏ రూట్లో మార్కెట్కి వెళ్తుందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. నేనిప్పుడు ప్రగతి నగర్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రగతి నగర్ నుంచి ఇంకొక అమ్మాయి మాయమైపోయింది. ముంబై ఎస్ఐటి టీం మూడో అమ్మాయి కోసం హంతకుడిని వెతుకుతున్నారు. ఇంకొక అమ్మాయి మాయమవడం వల్ల ముంబై టీంకి ఇది ఒక ఛాలెంజింగ్ గా అనిపిస్తోంది. మున్నా, రేయ్ ఏంట్రా చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ ఏమైంది? ఏం కాలేదు, టైం పాస్ కోసం వచ్చాను. ఆగురా. ఫోన్ ఇవ్వు. సార్ నా దగ్గర ఏయ్, ఇదిగో మొబైల్. సార్ ఏయ్, మొబైల్. ఏమైంది సార్? నేనేం చేయలేదు సార్. ఏం చెయ్యకపోతే ఎందుకు పారిపోతున్నావు? సార్ నాకు తెలుసు సార్, బిందియా మాయమైపోవడం వల్ల మీరు నన్నే పడుకుంటారని నాకు తెలుసు సార్. నేను తనని ప్రేమిస్తున్నాను. నేనెందుకు అలా చేస్తాను? అలాగా నువ్వు చెప్పలేదా? ఇలా అయితే నువ్వు చెప్పు, చంపేస్తాను నిన్ను. చూడు మున్నా, నిజమేంటో మర్యాదగా చెప్పలేదంటే వీళ్ళు చంపేస్తారు. ఆ రోజు నేను తనని చూడడానికి రోజు చూసే చోటే వెళ్ళాను సార్. తను అక్కడికి రాలేదు. నేను తర్వాత వడపావ్ స్టాల్కి వెళ్ళాను. తను అక్కడ కూడా లేదు. ఆ తర్వాత తన మాయమైనట్టు తెలిసింది. నేను అప్పుడే భయపడిపోయాను సార్. ఆ అమ్మ తోడు నేను తననేం చెయ్యలేదు సార్. ఏంటిది నీ ఫోన్లో అమ్మాయిల వీడియోస్ జూమ్ చేసి మరీ షూట్ చేసావు? సిగ్గులేదా నీకు? సార్ వీడే సార్ సీరియల్ కిల్లర్. సార్ ఏం చెప్తున్నారు సార్? నేను ఎందుకు సరే చేస్తా? నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఆడపిల్లలతో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఖాన్ సార్, ఇతని ప్రతి విక్టిమ్ మాయమైన టైం, మొబైల్ లొకేషన్ టాలీ చేయండి. ఏ ఒకటి మ్యాచ్ అయినా నిజం చెప్పే వరకు చావు కొట్టండి. స్మిత, ఈరోజు నువ్వు కనపడకపోయేసరికి చాలా దిగులు పడ్డాను. అందుకే నువ్వు ఇంటికి వచ్చావో చూద్దామని ఇలా వచ్చాను. అవును స్మిత, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అంకుల్, అది బిందియక్క కనిపించలేదు, ఇంకా దొరకలేదు. అసలు మన ఊళ్ళో ఏం జరుగుతోంది? ఇలా చూడు స్మిత, నువ్విక బయటికి ఎక్కువగా వెళ్ళొద్దు. ఒకవేళ నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు, నేను తెచ్చి పెడతాను. అంకుల్, అది బిందియక్క త్వరగా తిరిగొస్తే చాలు. దొరుకుతుంది, తొందరలోనే దొరుకుతుంది. సార్ ఇది మార్కెట్ సీసీటీవీ ఫుటేజ్ సార్. ఇక్కడ ఉండే బింద్యా ప్రతిరోజు ఆ మార్కెట్కి వెళ్తుంది. నిన్న మున్నా కూడా మార్కెట్కి వచ్చాడు, కానీ బింద్యా కనబడలేదు. అందుకని వాడు వెళ్ళిపోయాడు. అంటే బిందియా మార్కెట్కి వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. సార్ కానీ నేను వేరే వేరే రోజుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. ఆ అమ్మాయి రోజు 4 నుండి 4:30 గంటల మధ్య మార్కెట్కి వస్తూ ఉంది, కానీ ఆ రోజు రాలేదు సార్. ఖాన్, ఈ వడాపావ్ షాప్ నుంచి మార్కెట్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ నాకు కావాలి, త్వరగా. ఓకే సార్. సార్, ఊర్ల నుంచి ఒక ఆవిడ వచ్చింది, మిమ్మల్ని కలవాలంటున్నారు. రమ్మను. సార్, నా పేరు సుహాసిని కదం. నేను 4వ వీధిలో ఉంటున్నాను. మా ఊర్లో స్మిత అనే ఒక అమ్మాయి ఉంది. నాకైతే తన ప్రాణానికి ప్రమాదం ఉందనిపిస్తోంది. సార్, స్మిత అమ్మ నాన్నలు చాలా ఏళ్లకు ముందు చనిపోయారు. అప్పటినుంచి తను ఒంటరిగానే ఉంటుంది. మా ఏరియాలో సుధీర్ అనే ఒక మనిషి ఉన్నాడు. ఒక్క కాల్ పనిచేయదు, కానీ వాడు చూసే విధానం చాలా తప్పుగా ఉంటుంది సార్. ఒక డిస్పెన్సరీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. నేను ఇంకో విషయం కూడా విన్నాను. వాడి పైన ఏదో క్రిమినల్ రికార్డు ఉన్నాయంట. అంటే? సార్, వాడు స్మితని కలవడానికి రోజు తన ఇంటికి వెళ్తుంటాడు. రోజు ఇంటి బయట నుంచే మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈరోజు ఇంట్లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. సార్, వాడు స్మితని ఏదో చేయడానికి ప్లాన్ వేశాడనుకుంటా. సార్, నాకు ఇంకొకటి అనిపిస్తుంది. ఊర్లో అమ్మాయిలు మాయమైపోతున్నారు కదా, అదంతా సుధీరే చేస్తున్నట్టుంది. ఏంటి? తను నా కూతురు లాంటిది సార్.
మీకు తెలుసు కదా, జనం ఇలాగే కథలు అల్లుతూ ఉంటారు. నువ్వు చాలా క్లోజ్గా ఉంటావుగా తనతో? సార్, తను అమ్మా నాన్నలు లేని అమ్మాయి సార్. అలాంటి అమ్మాయిని ప్రేమగా దగ్గర తీసుకోవడం తప్పా సార్? సరే సరే, నువ్వు నిజం చెప్తున్నావని నమ్ముతున్నానులే. సరే, ఒక్క విషయం చెప్పు. ప్రతి నెల 4-5 రోజులు ఎందుకు మాయమైపోతున్నావు? నీ రికార్డ్ అంతా చెక్ చేశాం. ఒకసారి నువ్వు ఆ అమ్మాయిల విషయంలో జైలుకు కూడా వెళ్ళొచ్చావు. సార్, పోయినసారి ఏదో పొరపాటు జరిగిపోయింది. అది చాలా పాత కథ సార్. కానీ దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? సరే, ఆ విషయం వదిలే. నెలలో 4-5 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు. సార్, అది మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. నా పర్సనల్ పని సార్. ఏమన్నావురా? ఏమన్నావు? సార్, ఇలా చూడు, ఇప్పుడు మేము వెతుకుతున్న నిందితుడివి నువ్వే, అర్థమైందా? ఇతని కస్టడీలోకి తీసుకోండి. స్టేషన్కి పదరా. చూడండి సార్, ఏంటిది? సార్ ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి? ఏమైంది? బాగా గమనించండి. సార్ ఇందాకటి నుంచి ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారో చూసారా? మీ పని చూడండి సార్, టీ తాగండి. చూడండి చూడండి సార్, బాగా చూడండి. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? టెల్లర్ ప్లీజ్. టెల్లర్ అంటే? సార్ రండి సార్, వెళ్దామా? పదండి. హర్ష, విక్టిమ్స్ ఫోటోలు చూపించు. ఏమిటో తెలుసా? ముగ్గురు అమ్మాయిలే సార్. దినేష్ బాబు. చాలా బాగుంది. ప్రభుత్వం నుంచి మీకు సన్మాన పత్రం వస్తుంది. ఎక్సలెన్సీ ఇన్ పోలీస్ ఫోర్స్. ఏంటి గణేష్? ఈ ముగ్గురు విక్టిమ్స్ ఒకే రకమైన డ్రెస్సెస్ వేసుకున్నారు. టైట్ డెనిమ్ జీన్స్ ఆర్ షార్ట్స్ అండ్ టీ-షర్ట్. కానీ సార్, ఇదైతే కామన్ డ్రెస్ కదా. కానీ ఈ విషయంలో కామన్ కాదు. నేను ఇక్కడ నుంచి వస్తూ పోతున్న అమ్మాయిని చూస్తున్నాను. ఇక్కడ ఎవరూ అటువంటి డ్రెస్సులు వేసుకోలేదు. అంటే ఈ సీరియల్ కిల్లర్ డెనిమ్ జీన్స్ ఇంకా టీ-షర్ట్ వేసుకున్న వాళ్ళని 16 నుంచి 24 ఏళ్ల వయసున్న వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. అవును, కరెక్ట్. అయితే తను ఈ ఏరియా వ్యక్తి అన్నమాట. అందుకే తనకి ఈ ఏరియా అమ్మాయిల గురించి బాగా తెలిసింది. కరెక్ట్. ఓ పని చేయండి, ఈ ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో తెలుసుకోండి, అలాంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. సరే సార్. హర్ష, ఆ స్మిత గురించి కూడా తెలుసుకో. తను ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అటువంటి డ్రెస్సే వేసుకుంది. ఎస్ సార్, షార్ట్స్ అండ్ టీ-షర్ట్. ఎస్ సార్, ఆ మనోజ్ చెప్పింది కరెక్టే. వాడు 1 మంత్ కోటా ట్యూషన్ లో ఉన్నాడు. నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా చూశాను సార్. సార్, సుధీర్ కాల్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. వాడు మాయమైనప్పుడంతా వాడు 2 చోట్లకు వెళ్తాడు. ద్వారపేట్, పూణే, ఇంకా ముంబై రెడ్ లైట్ ఏరియా. అవునా? అందుకనేనా వాడు ఏమీ చెప్పండి? అంటే మున్నా సీరియల్ కిల్లర్ కాదు. ఇక ఈ సుధీర్, మున్నా, సుహాస్ వీళ్ళు సీరియల్ కిల్లర్సో కాదో మనకు తెలీదు. కానీ వాడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఉన్న టైట్ జీన్ షార్ట్స్ వేసుకున్న అమ్మాయి అవుతుంది. ఒకవేళ స్మిత. హర్ష, ఆ స్మిత ఇంటి మీద కన్నీసి ఉంచు. సంగ్రామ్, గణేష్ బాబు, మీరు ఆ ఊరి మీద ఒక కన్నీసి ఉంచండి. కారాపు. హలో సార్, స్మిత ఇప్పుడే గ్రే కలర్ బండిలో వెళ్తుంది. కార్ నెంబర్ మెసేజ్ చేయి. నువ్వు వెంటనే ఆ కార్ని ఫాలో అవ్వు. మేము త్వరగా వచ్చేస్తాం. ఓకే సార్. హే ఆపు, ముంబై పోలీస్ ఆ బండిని ఫాలో చేయాలి. నాకు కోపం వస్తూ ఉంటుంది. ఈ మోడర్న్ అమ్మాయిలు ఉన్నారు కదా, ఇలాంటి లంబాడీ డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. మా నాన్న చాలా చాలా సింపుల్ మనిషి. ఆయన పెళ్లి చేసుకుని సౌత్ ఇండియన్ అమ్మని మా ఇంటికి తీసుకుని వచ్చాడు. తను చాలా మోడర్న్గా ఉండేది సార్. తనకి బయట చాలా మందితో అఫైర్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం మా నాన్నకి తెలిసిన వెంటనే తన్ని బాగా చితక బాధేశాడు.
సార్ అప్పుడు నేను ఇంతే ఉండేవాడిని. నాకు చాలా కోపం వచ్చింది. అందువల్లే ఈ కోపం మొత్తాన్ని ఈ అమ్మాయిల మీద తీర్చుకుంటున్నాను. సుప్రియ ఉంది కదా సార్, తనని కూడా ఓ 2-3 సార్లు ఇలాగే చేశాను. కానీ సంతోషం కలగలేదు. కానీ తన్ని నేను బాగా కొట్టాను. తను ఏడుస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అరే తన కస్టడీలో ఉన్నాడు, చట్టం గురించి మర్చిపోకో. ఇక చెప్పు. యోగితని నేను తీసుకొచ్చినప్పుడు అప్పటికే తను ప్రెగ్నెంట్ అయ్యింది. అంటే నువ్వు సుప్రియాని ఇంటికి తీసుకువెళ్ళేటప్పటికి యోగిత బ్రతికే ఉందా? అవును, తన ముందే నేను యోగితాని చంపేశాను. అప్పుడే తన మనసులో భయం ఉంటుంది. కానీ సార్ ఆ సుప్రియ ఉందే, తను చంపాకే నాకు ప్రశాంతత వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా వాళ్ళని తీసుకెళ్లి చెరువులో పడేశాను. తర్వాత బిందియాని పట్టుకున్నావు? లేదు, అరే నేను తన్ని కరెక్ట్ చేయలేనని నాకు తెలుసు. కానీ నేను తన స్టాల్కి ప్రతిరోజు వెళ్ళేవాడిని వడాపావు తినడానికి. అప్పుడే తనతో ఫ్రెండ్షిప్ చేయగలను కదా. స్మిత, వీడు సుహాస్, ముంబైలో పనిచేస్తాడు. ముంబై తిరగాలని నాకు చాలా ఆశ తెలుసా, కానీ మా అక్క ఉంది కదా, తన దగ్గర టైమే లేదు. నీకు లీవ్ దొరికినప్పుడు మనందరం కలిసి వెళ్దాం. ఖచ్చితంగా. అవును. లిఫ్ట్ ఇస్తానని చెప్పి నేను తన్ని బండెక్కించుకున్నాను. మార్కెట్కి వెళ్ళడానికి ముందే తీసుకెళ్లిపోయాను. ఇండియాకి ముంబై మొత్తం చూపిస్తానని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాను. ఒక్కో కొత్త అమ్మాయికి నేను ఒక్కో కొత్త బండిని చూస్ చేసుకున్నాను. అప్పుడే మీరు పట్టుకోలేరేమో అనుకున్నాను. అసలు నువ్వు ఒక మనిషివే కాదు, మృగానివి. వీడిని తీసుకెళ్ళండి. కొట్టద్దు, ఎందుకు కొడుతున్నారు? వదలండి. ఈ పిల్లలున్నారు కదా, వాళ్ళు నీళ్ల లాంటి వాళ్ళు. ఏ రంగు అందులో వేస్తే ఆ రంగులోకి మారుతారు. శివాస్ చైల్డ్హుడ్ వాడిని అలా మార్చేసింది. సరిగ్గా చెప్పారు సార్. ఒక్కోసారి తల్లిదండ్రులు వాళ్ళ సంతోషం కోసం పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. హర్ష, చెప్పండి సార్. నేను ఈ బాధ అర్థం చేసుకోగలను హర్ష, బట్ వీఆర్ ఫైటర్స్. మనలో ఒక ఎమోషన్ ఉంది చూసావా, అది మనల్ని వీక్గా మారుస్తుంది, లేదా స్ట్రాంగ్. ఎస్ సార్, సారీ. నో ప్రాబ్లం. సంగ్రామ్, మన అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా 1.5-2 గంటలు అవుతుంది సార్. ఎక్కడికైనా వెళ్ళి తిందామా? అయినా మనం పొద్దున్న టిఫిన్ చేసి చాలా టైం అయింది కదా. ఈ రోజు బిర్యానీ తిందాం సార్. ఓకే, బట్ ఆయిల్ తక్కువగా ఉండాలి. మీ పొట్ట ఈ మధ్య ఇండియా గేట్ ని క్రాస్ చేస్తోంది. అరే ఏంటి సార్ మీరు?